హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్. కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో ఈరోజు మనం ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. చూడండి, మనకు దారిద్ర్య బాధ ఎలా సంభవిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. దారిద్ర్య బాధ అనేది ఉండకుండా ఉండాలి అంటే మనము ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా మనం చదువుకొని గట్టి చేసుకొని ఆచరించాలి. తద్వారానే మనకు దారిద్ర్యం పరిహారం అవుతుంది. అదాన దోషేణ భవేద్ దరిద్ర. అబ్బా, మొదటి వాక్యం చాలా విశేషంగా ఉంది. అదాన దోషేణ భవేద్ దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం. ఏమండి, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపీ. చాలా విశేషమైనటువంటి శ్లోకం అండి. దానం చేయని కారణం చేత, దోషం చేత, దానం చేయకపోవడం కూడా ఒక దోషమేనండి. నాకు వీలైతే చేస్తాను, లేకపోతే చెయ్యను అనకూడదు. మన శక్తిని అనుసరించి యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి దానం చేయని దోషం వల్ల దరిద్రుడై జన్మిస్తాడు. దానం చేయకపోవడం వల్ల, ఆ దోషం వల్ల దరిద్రుడై జన్మిస్తాడు. దారిద్ర్యం వల్ల జీవించడానికి పాపం చేస్తాడు. ఆ దారిద్ర్య బాధ అనుభవించలేక మళ్ళీ పాపం చేస్తాడు. అనేక విధాలైనటువంటి దొంగతనాలు, ఇంకోటనండి అనేక ఉంటాయి కదా. వాటిని వివరించడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఏ విధంగానైనా నేను సంపన్నుడను కావాలి, ధనం రావాలి నాకు అనేటటువంటి భావనతో ఇప్పుడు అనేకం కూడా కలుషితంగానే ఉన్నాయి. పాలు చూస్తే కలుషితం, ఒక నూనె చూస్తే కలుషితం, బియ్యం కలుషితం, ఏమంటే కూరగాయలు కలుషితం, ఇలా పళ్ళను చూస్తే పళ్ళు కూడా కలుషితంగా ఉన్నాయి. అవి మామిడి పళ్ళను అవి పండడం కోసం వాటిలో ఏవో కలిపి అవి తొందరగా పండడం కానివ్వండి, లేదా ఇంకా అనేక రోజులు నిల్వ ఉండడం కోసం ఏవో కొడుతున్నారు, కెమికల్స్ కొడుతున్నారని వింటున్నాం మనం. కాబట్టి ఏదో విధంగా ధనం సంపాదించడం చాలా తప్పు. ధనం ఏదో విధంగా రావాలి అనే తపన ఉండి పాపం చేయటం వల్ల ఇంకా దారిద్ర్య బాధ పెరుగుతుందే కానీ తగ్గదు. అనేక విధాలైనటువంటి మానసిక చింతలు, ఏమంటే అష్టదరిద్రాలని ఉంటాయి, అవి పెరుగుతాయి. అవి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దారిద్ర్య బాధ అంటే కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదండి, అనేకం ఉంటాయి. అనేక విధాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ధనం ఉండడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అబ్బో, ఈ ధనాన్ని ఎలా రక్షించాలి అనే మానసిక చింతలు అనుభవించే వాళ్ళు ఉంటారు. కాబట్టి దారిద్ర్యము అనేక విధాలుగా ఉంటుంది. కాబట్టి దారిద్ర్యం తొలగాలి, నేను సంపద రావాలి అని మళ్ళీ పాపం చేస్తాడు. పాపం వల్ల నరకాన్ని పొందుతాడు. ఏ మనిషి అయినా, ఎవరైనా వీరు వారని కాదు, గొప్ప తపస్సు చేసేవాళ్ళు కూడా 100 సంవత్సరాలే కదండి జీవించేది. రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, మన గురుగారు పరమాచార్య స్వామి వారు కానివ్వండి, ఎవరైనా సరే 100 సంవత్సరాలు మాత్రమే కదా జీవనం. దాని తర్వాత ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. ఈ శరీరము మనం కాదు, మన లోపల ఉన్నటువంటి శివం, చైతన్యం ఏదైతే ఉందో అది మనం. ఆ శివం వెళ్ళిపోయిందంటేనే శవం కదండి. కాబట్టి ఈ దేహం మనం కాదనేటటువంటి విషయం మనకు భగవద్గీత తెలియజేస్తోంది. సాంఖ్య యోగం, మనం ఆత్మస్వరూపులం, పరమాత్మ యొక్క స్వరూపులం. కాబట్టి 100 సంవత్సరాలు మాత్రమే ఈ దేహంలో ఉంటాం. ఆ తర్వాత ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఆ వెళ్ళిన తరువాత నరకాన్ని పొందుతాడు. దారిద్ర్య బాధ అనుభవించలేక, లేదా అధిక సంపద రావాలి అనేటటువంటి కాంక్షతో పాపాలు చేసిన వారు నరకాన్ని పొందుతాడు. పొందిన తర్వాత మరలా దరిద్రుడై, ఏమండి, అక్కడే ఉండిపోడండి నరకంలో కొంతకాలం. ఆ శిక్షలు, వాటి విధానాలన్నీ కూడా మనకు గరుడ పురాణం తెలియజేసింది. ఏ పాపాలకు ఎంతెంత శిక్షలు అనేటటువంటివి. చాలా గొప్ప పురాణం అండి గరుడ పురాణం, చాలా విశేషం. ప్రతిరోజు ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు చదువుతూ ఉండాలి ఇటువంటివన్నీ కూడా. భగవద్గీత, గరుడ పురాణం, శివ పురాణం, ఇవన్నీ కూడా
అద్భుతంగా వివరిస్తున్నారండి. పుస్తకాలలో ఎంత వివరంగా తెలియజేస్తున్నారంటే మనకు మహానుభావులు పెద్దలు. వాటిని మనం జాగ్రత్తగా చదవడమే ఒక పావుగంట సమయం. ఇక వాళ్ళు మరలా దరిద్రులై జన్మిస్తారు, పాపి అయి అనేక యాతనల పాలవుతారు అని మనకు ఈ శ్లోకం తెలియజేస్తోంది. అదాన దోషేణ భవేద్ దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపీ. కాబట్టి మాకు సమయం లేదు అనకూడదండి. ఇటువంటి మంచి విషయాలు వినటానికి కానివ్వండి, మహానుభావులు మన గురుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు, వీళ్ళంతా మహానుభావులు మనకి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. వాటికి మనం సమయాన్ని కేటాయించాలి. వారి మనస్సుని కష్టపెట్టకుండా చూసుకోవాలి. మన గురువులు కదా వాళ్ళు, వాళ్ళ మనస్సుని మనం సంతోషపెట్టాలి, కానీ బాధ పెట్టకుండా జాగ్రత్తగా వాళ్ళని రక్షించుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం? మనకే కదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వాళ్ళని సేవిస్తూ 4 మంచి మాటలు వింటూ సమయాన్ని కేటాయించాలి. భగవద్గీత కేటాయించాలి, కాశీ విశ్వనాథుడి యొక్క నామజపానికి కేటాయించాలి, కాలభైరవ అష్టకం పారాయణ చేయటం కోసం కేటాయించాలి, కనకధారా స్తోత్రం ఎంత అద్భుతం, ఆదిత్య హృదయం ఏమండి, మృత్యుంజయ స్తోత్రం. ఏదో మనము ఐసీయూ, ఈ వైద్యుల దగ్గర ఐసీయూలో పెట్టడం అంటే అది కొంచెం ప్రమాద స్థితి సూచిస్తూ ఉంటుంది కాస్త. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మృత్యుంజయ జపం, మృత్యుంజయ స్తోత్రము, ఇవన్నీ హోమాలు, మృత్యుంజయ హోమం చేయండి అని అడుగుతుంటారు. మా వాళ్ళు ఐసీయూలో ఉన్నారు, కాస్త ఈ హోమాలు చేసి పెట్టండి అని అడుగుతూ ఉంటారు నన్ను. అంతవరకు వెళ్ళే వరకు ఆగకూడదండి. మనం సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు అనేది ఒకటి ఉంది కదా, లేదా వివాహం పెళ్లి రోజు అనేది ఉంది. అటువంటి విశేషమైనటువంటి రోజులలో చక్కగా రుద్రహోమము, మృత్యుంజయ హోమము, చండీ హోమము, ఇవి మహానుభావులైనటువంటి 33 కోటి దేవతా స్వరూపులు ఎవరు? భూసురులు, బ్రాహ్మణోత్తములు. వాళ్ళని పిలిపించుకొని చక్కగా చేయించుకోవాలండి. సప్త చిరంజీవుల పూజ పుట్టినరోజు నాడు. ఈ కేకులు వీటన్నిటి కూడా స్వస్తి పలకాలి. ఇవన్నీ కూడా శుభప్రదం కాదు. ఈ దీపాలను ఆర్పటం కేకుల మీద పెట్టి ఏమంటే అమంగళం, ఇవన్నీ కూడా అమంగళం. మన సంస్కృతి సంప్రదాయం ఏమిటండి? దీప ప్రజ్వలన, దీపాన్ని వెలిగించడం మన సంస్కృతి సంప్రదాయం. దానివల్ల విశేష ఫలితాలు కలుగుతాయి, అనేక శుభాలు కలుగుతాయి. కాబట్టి వీటన్నిటికీ స్వస్తి పలికి చక్కగా పుట్టినరోజు నాడు మృత్యుంజయ హోమం, ఇవన్నీ రక్షిస్తాయండి మనల్ని, భవిష్యత్తులో రక్షిస్తాయి. దేహం అనేది దాని ధర్మం అండి, మార్పు చెందుతుంది, అనేక విధాలుగా మార్పు చెందుతుంది కదా శరీరం. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. ప్రాణాయామం చేయటం కోసం సమయాన్ని కేటాయించడం, యోగాసనాలు వేయటం కోసం సమయాన్ని కేటాయించాలి. వాకింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారండి. ఏమండి, ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, వాకింగ్ చేసేవాళ్ళు గట్టిగా 5ంటికి లేదా 5:30కి ఆ విధంగా వాకింగ్ చేసేవాళ్ళు కేవలం 10ల సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. చెయ్యాలండి, వాకింగ్ చేయడం చాలా ముఖ్యం, ప్రాణాయామం చేయటం చాలా ముఖ్యం. అసలు ప్రాణాయామం చాలా గొప్పది అన్నిటికన్నా. ఈ నడిచి వెళ్ళలేం, మోకాళ్ళ నొప్పులు అని బాధపడేవాళ్ళు ఓ కుర్చీలో కూర్చొని చక్కగా భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం, ఇటువంటి ప్రాణాయామాలు చక్కగా కూర్చున్న దగ్గర చేయటం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనము ఉత్సాహంగా ఉంటాం, మన మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా వాటికి సమయాన్ని కేటాయిద్దాం. సమయం లేదు అనేటటువంటి మాటను పక్కన పెట్టి సెల్ ఫోన్ని తక్కువగా చూస్తూ, టీవీని తక్కువగా చూస్తూ వీటికి మనం సమయాన్ని ఎక్కువ కేటాయిద్దాము. దాన ధర్మాదులు అంటే పాత్ర నెరిగి చక్కగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేసుకుంటూ ఉండడం వల్లనే మనము విశేషమైనటువంటి సంపద వస్తుంది. బావిలో ఏమంటే పెద్దలు చెప్తారు, బావిలో ఎన్ని నీళ్లు తోడితే అంత ఊట పెరుగుతుందండి. అలాగే మనము భక్తితో లోక కళ్యాణ కార్యక్రమాలు చేసేటటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారండి. మన సనాతన ధర్మాన్ని రక్షించాలన్న భావనతో
మనకు చూస్తుంటాం కదా, పోరాడుతున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఫోన్పేల నెంబర్లు నేను దగ్గర పెట్టుకున్నానండి. పెట్టుకొని ప్రతీ నెల ఎంత వీలైతే అంత 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఇలా ఎంత చేతనైతే అంత వేస్తూ ఉంటానండి. నేను పెట్టుకోవాలండి. అట్లాంటి మహానుభావులకు సేవ చేయాలి. మనం చేయలేకపోతున్నాం కదా, మనము సనాతన ధర్మానికి సేవ చేయాలి. అలా చేస్తున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి యథాశక్తిగా ద్రవ్యాన్ని, ధనాన్ని ఇచ్చి మనం ఇదే దానం అండి, గొప్ప దానం ఇది, అద్భుతమైనటువంటి ధర్మకార్యం ఇది. ఇవి చేయటం వల్ల మనకు సంపద పెరుగుతుందండి. అయ్యో మన చేతుల్లో నుంచి ఒక 500 పోయినాయే, 1000 రూపాయలు వెళ్ళిపోయాయి దానం చేయటం వల్ల అనుకోకూడదండి. వీటి వల్ల సంపద పెరుగుతుంది. ఇంకా అద్భుతమైనటువంటి రక్షణను మనం పొందుతాం వాళ్లకు సహకరించటం వల్ల. కాబట్టి ఈ విధంగా మనం అనేక విధాలుగా గోశాలలకు వెళ్ళి దాన ధర్మాలు చేయాలి. గోవులకు చక్కగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఇవన్నీ కూడా వాటికి లారీలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏమంటే ఒక 5గురం 10 మందిని కలిసామనుకోండి, తేలికైపోతుంది. మన ఇంటి దగ్గరలో గోశాలలు ఎక్కడున్నాయో చూసుకోవాలి. మన ఇంటి దగ్గరలో వేద విద్యాలయాలు ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. వేద విద్యాలయాలకు వెళ్ళి మనం యథాశక్తిగా వాళ్ళకి సహకరిస్తూ ఉండాలి. అక్కడ ఏవి తక్కువ ఉన్నాయి. ఏమంటే ఎండాకాలం వస్తోంది, ఎంత వేడి పెరిగిపోతుందండి. పూర్వకాలంలో ఉంటుందా ఇప్పుడు వేడి? లేదు కదా. అన్ని చెట్లన్నీ నరికేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతోంది? నదులను రక్షించట్లేదు, చెట్లను రక్షించట్లేదు, కొండలన్నీ పిండి చేసేస్తున్నారు. దానివల్ల వేడి పెరిగిపోతుంది కదా, మనం గమనిస్తున్నాం. మరి వేదం చదివేటటువంటి విద్యార్థులు, వేదాన్ని ఉపదేశించేటటువంటి గురువులు ఆ వేడికి ఎంత బాధపడుతూ ఉంటారు. మనం ఏదో చాతనైంది ఒక కూలర్లు కొనివ్వటం వేద విద్యాలయాలకు, ఏమండి వీలైతే ఏసీ పెట్టించటం, ఇవన్నీ కూడా చిన్నవి మనం సేవ చేయటం వల్ల, దాన ధర్మాదులు చేయటం వల్ల ఏమండి విశేష ఫలితాలు కలుగుతాయండి, అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి అని భక్తులకు తెలియజేస్తూ ఇక ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను. అదాన దోషేణ భవేద్ దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపీ. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను షేర్ చేయడం కూడా గొప్ప పుణ్యకార్యమేనండి, అద్భుతమైనటువంటి పుణ్యకార్యం అని భక్తులకు తెలియజేస్తూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.